హలో ఎవ్రీవన్, చెరుకు రసంతో హల్వా ఎలా చేయాలో చెప్తాను. నేను ఈ హల్వాలో మైదా, కార్న్‌ఫ్లోర్ ఇవి ఏవి యూజ్ చేయకుండా చాలా హెల్తీ అయిన హల్వా చేసి చూపిస్తానండి. ముందుగా ఒక పెద్ద చెరుకు తీసుకోవాలండి. ఆ చెరుకుకి తొక్కలనేటివి తీసేయాలన్నమాట. నేను చాక్ సహాయంతో అయితే తొక్కలు తీస్తున్నాను. చాలా జాగ్రత్తగా కట్ చేయండి, ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకున్న చెరుకుల్ని వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి ముక్కల్ని. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇంత చిన్నగా కట్ చేస్తేనే మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసేటట్టుకు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అనేటివి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు అనేటివి గ్రైండ్ చేసిన తర్వాత అయితే మీకు ఇలా వస్తుందండి. చూసారా, ఇలా వచ్చింది కదా, అంటే లోపల మొత్తం డ్రై అయిపోయినట్టుగా ఇలా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు వాటర్ అనేది వేసుకొని దానిలోంచి జ్యూస్ అనేది తీయాలండి. ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ టైంలోనే వాటర్ యాడ్ చేయాలండి. ముందుగానే ఫస్ట్ ముక్కలు వేసేటప్పుడే వాటర్ యాడ్ చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. అప్పుడు యాడ్ చేశారంటే సరిగ్గా జ్యూస్ అనేది రాదండి. మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాం కదా, అక్కడక్కడ ముక్కలు అనేటివి ఉండిపోతుంటాయి అన్నమాట. అందుకని ఫస్ట్ అలా ఓన్లీ పీసెస్ మాత్రం గ్రైండ్ చేసుకోండి. తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి జ్యూస్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ అనేటిది ఇలా అయినా సరే ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర కాటన్ క్లాత్ ఉంటే ఆ కాటన్ క్లాత్తో అయినా సరే ఫిల్టర్ చేసుకోవచ్చండి. ఇలా జ్యూస్ మొత్తం అయితే తీసి పెట్టుకోవాలి. ఇంకా జ్యూస్ మొత్తం పిండేసాక ఇదంతా వేస్టేనండి. చూసారా ఎంత డ్రై అయిపోయిందో. ఇంక తీసి పడేయచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ వాటర్ మొత్తం తీసుకొని నేనైతే మెషరింగ్తో చెప్తానండి. అంటే నాకు ఎన్ని గ్లాసెస్ పట్టాయని చెప్తాను. నేనైతే 2 గ్లాసెస్ అనేది తీసుకున్నానండి వాటర్ని. ఇందులోంచి నేను సగం గ్లాస్ చెరుకు రసాన్ని అయితే తీసి ఉంచుకుంటున్నానండి. ఎందుకంటే మనం పిండి మిక్స్ చేయడానికి అయితే ఉంటుందని చెప్పి చెరుకు రసాన్ని సపరేట్ తీసి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు చిన్న బౌల్లో అయితే చెరుకు రసాన్ని యాడ్ చేసుకొని 1.5 కప్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకోండి. అంటే నేను చిన్న టీ గ్లాస్ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ అంత మెషరింగ్ అయితే 1.5 కప్ సరిపోతుందండి. ఇప్పుడు ఆ చెరుకు రసాన్ని ఉండలు లేకుండా బాగా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకోండి. ఇదిగోండి, మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఉండలు ఎక్కడా కూడా కనిపించకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ లోపల నేను స్టవ్ పైన హై ఫ్లేమ్ పైన చెరుకు రసం అయితే మరిగించుకున్నాను. ఈ చెరుకు రసం మరిగేటప్పుడు లో ఫ్లేమ్లో టర్న్ అవుట్ చేసేసుకోండి. లో ఫ్లేమ్లో పెడుతూ మనం ముందుగా గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, చెరుకు రసం గోధుమ పిండి ఆ తీసి ఇందులోనైతే యాడ్ చేసుకోవాలండి. కలుపుకోండి. ఫస్ట్ మెల్లిగా కలుపుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేయండి. లో ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టి అయితే తిప్పారంటే ముద్దలు కట్టేస్తుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలాగే ఉడకనివ్వాలండి. బాగా ఆ పచ్చివాసన అనేది పోతుంది గోధుమ పిండిది. ఇప్పుడు 10 మినిట్స్ అయిన తర్వాత నేను తాటి బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నేను ముందుగా మీకు టీ గ్లాస్ అనేది చూపించాను కదా, గోధుమ పిండి 1.5 కప్ వేసుకున్నాను కదా, అదే టీ గ్లాస్ మెషరింగ్తో ఇప్పుడు 1 గ్లాస్ బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 గ్లాస్ తాటి బెల్లం తురిమి యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇదే ప్లేస్లో ఇంకే బెల్లం అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. మనం బెల్లం వేసుకున్న తర్వాత కూడా బెల్లం బాగా కరిగిపోవాలి. కరిగిన తర్వాత మనం ఒక 10 మినిట్స్ అలానే వదిలేయాలండి. అప్పుడే ఆ గోధుమ పిండి బెల్లం రెండు బాగా కలిసి మంచి స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మీకు చూసారా బాగా చిక్కబడిందనమాట. ఇలా చిక్కబడాక నేనైతే ఇలాచీని ఇలా దంచి వేసుకున్నానండి. బాగుంటుంది ఫ్లేవరు. లేదు మీ దగ్గర పౌడర్ ఉన్నా సరే 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే గీ యాడ్ చేస్తున్నాను. నెయ్యి 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నానండి. బాగా నెయ్యి ఇవి రెండు కలిసేటట్టు బాగా కలుపుకొని మరో 5 నిమిషాలు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి. 5 నిమిషాల తర్వాత మీకు బాగా చిక్కబడుతుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ హల్వా అనేది రెడీ అయిపోతుందండి. చూసారా ఎలా రెడీ అయిందో, ఇలా ఉండాలన్నమాట. ఈ టైంలో మనము తాలింపు అనేది వేసుకోవాలండి.
అంటే ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కానీ లేదంటే ఆయిల్ ఉంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే హల్వాకి నెయ్యి ఉంటేనే బాగుంటుందండి. అలా నెయ్యి 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని నెయ్యిలో డ్రై నట్స్ ఏమైనా వేసుకోవచ్చు అనమాట. అంటే క్యాష్యూ లేదంటే బాదం ఉంటే బాదం. నేనైతే క్యాష్యూ ఉన్నాయని క్యాష్యూ వేసుకున్నాను. క్యాష్యూస్ అయితే వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకోండి. ఆపేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారబెట్టుకోండి. చల్లగా అయిన తర్వాత మనం సర్వింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మామూలుగా అయితే అందరూ ఇలా ట్రై చేస్తూ ఉంటారు, మైదాతో కానీ కార్న్ఫ్లవర్తో కానీ ట్రై చేస్తుంటారు, లేదంటే షుగర్ యాడ్ చేస్తారు. కాకపోతే చెరుకు రసంతో ఎప్పుడు కూడా ఇది ఎవరు ట్రై చేసి ఉండరు. ఒక్కసారి నా రెసిపీని ట్రై చేసి చూడండి. చూసారు కదా ఎంత చిక్కగా వచ్చిందో. ఇలానే ఉంటుందండి కన్సిస్టెన్సీ, చాలా బాగుంటుంది. ఇంకా అలా ఉన్నదేమొచ్చి మనం చేతితో తీసుకున్నా సరే మన చేతికి ఏమి అంటదండి, అంత బాగుంటుంది. హల్వా అంటే అంతే కదా, మనం వేసిన నెయ్యి క్వాంటిటీ బట్టి మన చేతికైతే అంటదనమాట. నేను చెప్పిన ప్రకారమే మీరు ఫాలో అవుతే చాలా పర్ఫెక్ట్గా హల్వా చేయొచ్చండి. ఒకసారి నేను తీసి చూపిస్తాను చూడండి, ఆ చేతితో తీసి చూపిస్తాను. నాకు ఎక్కడ కూడా అంటట్లే, చూసారా? ఇలా ఉంటుందండి హల్వా. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నేను చెప్పే కన్నా మీ ఇంట్లోని ట్రై చేసి ఖచ్చితంగా నాకు కమెంట్స్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.